హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎగ్జామ్ అనేది మీకు ఫిబ్రవరి 20th నుంచే మీకు ఎగ్జామ్ జరగబోతుంది. మీకు ఫిబ్రవరి 14th రోజున మీకు హాల్ టికెట్లు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 99% ఆ రోజే రిలీజ్ అవుతాయి. ఒకవేళ ఏదైనా సర్వర్ ప్రాబ్లం మిస్ అయ్యి ఉంటే ఒకరోజు ముందు కానీ వెనక కానీ మీకు అడ్మిట్ కార్డులు అనేది రిలీజ్ అవుతాయి. సో మెజారిటీగా ఇదే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ అనేది లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ మార్చిలో ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా వైజ్ ఇంకా పార్లమెంట్ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో అందువల్ల ఎలక్షన్ కంటే ముందుగా ఈ నోటిఫికేషన్ క్లియర్ చేయడం కోసం సో ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేయడు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి దాని గురించి అది కోర్టులోనే అలాగే ఉన్నది. సో దాని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ప్రస్తుతానికి. సో ఎందుకు అలా అట్లా వదిలేసినారు దాన్ని. తర్వాత చాలామంది ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్లో తెలుగులో ఎగ్జామ్ మనం ఆప్షన్ ఎంచుకుంటే ఇంగ్లీష్లో కూడా వస్తుందని అడుగుతున్నారు. మీకు 2 ఆప్షన్ ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులోనూ ఉంటుంది. సో మీరు ఏ ఆప్షన్ ఎంచుకుంటే మీకు రైట్ సైడ్ ఒక కాలం ఉంటుంది. ఆ కాలం మీద తెలుగు, ఇంగ్లీషు అని ఉంటుంది. సో మీరు ఆ తెలుగు మీద క్లిక్ చేస్తే తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తే ఇంగ్లీష్ వస్తుంది. సో మాకు ఆ ఆప్షన్ ముందు అప్పుడు మేము ఎలా రాసామంటే ఫస్ట్ ఇంగ్లీషు, హిందీ ఉన్నింది మాకు. ఇంగ్లీష్ ఎంచుకున్నా, ఇంగ్లీష్లో చూశాను మ్యాక్సిమం. తర్వాత టైం మిగిలిపోయింది. నాకు ఏదైతే క్వశ్చన్లు తెలుసో గన్ షాట్లే పెట్టాను నేను. నాకు ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలిస్తే పెట్టినా, తెలియకపోతే నేను పెట్టలేదు. సో కొన్ని రాళ్ళు కూడా వేసాను, అవి తగలలేదు, తప్పులు అయిపోయినాయి కొన్ని అప్పుడు. సో నాకు జస్ట్ ఎంత 54 సంథింగ్ అప్పుడు వచ్చినాయి నాకు 100కి. సో అప్పుడు ఆ క్షణంలో నాకు అదే ఎక్కువ అనిపించింది. సో మా నోటిఫికేషన్ అంతా పెద్ద ఏం హడావుడి లేదు, సింపుల్గానే అయిపోయింది. సో రన్నింగ్లో చాలామంది ఎగిరిపోయినారు కానీ ఎగ్జామ్లో పెద్ద ఏం అనిపించలేదు. కానీ 2022 నోటిఫికేషన్ నుంచి స్టార్ట్ అయింది మీకు కష్టాలు. సో లాస్ట్ నోటిఫికేషన్ కావచ్చు, అంతకుముందు నోటిఫికేషను, ఈ నోటిఫికేషను, ఇంకా రాబోయే నోటిఫికేషన్ కూడా సరే విపరీతమైన అవగాహన వచ్చేసింది. అసలు ఎస్ఎస్సి జీడీ అంటే తెలియని వాడు ఎవరు లేడు తెలుగు రాష్ట్రాల్లో. అంత గ్రోత్, అంత వైరల్ అయిపోయింది, అందరికి తెలిసిపోయింది అనమాట. సో మేము సెలెక్ట్ అయినప్పుడు అంత అవగాహన లేదు. నేను సెలెక్ట్ అయినప్పుడు నాకు అసలు ఎస్ఎస్సి జీడీ అంటే ఎందుకు తెలియదు అనమాట. సో వాళ్ళని అడుక్కుంటా నేను ఈ ఆప్షన్స్ పెట్టినప్పుడు కూడా చాలామందిని అడుక్కుంటా పెట్టుకున్నాను. ఎలా ఉంటుంది, ఏంటి, ఏం కథ, ఏమి అని చెప్పి. సో పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అలా అడుక్కునే పరిస్థితి వచ్చింది అప్పుడు. సో ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. సో ప్రతి ఒక్కరికి ఎస్ఎస్సి జీడీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఈసారి కట్ ఆఫ్లు ఒకేలాగా ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. సో చాలా నక్సల్లో మాత్రం ప్రతిసారి డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంది. సో నక్సల్లో ఎందుకు డిఫరెన్స్ అంటే వాళ్ళకి వ్యాకెన్సీస్ ఎక్కువ ఇస్తాడు. సో ఎందుకు ఇస్తాడు అనేది మనకు రీజన్ చెప్పలేము. ఒకటైతే నాకు తెలిసి కానీ సో ప్రతిసారి అక్కడ బ్యాక్లాగ్ పోస్టులు పడడం వల్ల అలాగే మిగిలిపోవడం వల్ల పోస్టులు అనేది ఎక్కువగా ఇస్తున్నాడు. సో బార్డర్ ఏరియాకు అలాగే ఉంది, నక్సల్ ఏరియాకు అలాగే ఉంది. పాపం జనరల్లో ఉండేవాళ్ళు బలైపోతున్నారు. సో మనం ఏం చేయలేము, అది మన తప్పు. అది నాది కూడా జనరల్ ఏరియాలో కిందకు వస్తుంది. సో మనం ఏం చేయలేము, అది జనరల్లో ఉన్నంత మాత్రం ఇంకేం చేయలేము, మనం కష్టపడాలి, జాబ్ కొట్టుకోవాలంతే. సో నక్సల్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం ప్లస్సే. సో వాళ్ళతో పోల్చుకుంటే, జనరల్ వాళ్ళతో పోల్చుకుంటే నక్సల్ వాళ్ళకి చాలా అవకాశాలు ఎక్కువ. సో మీరు దాన్ని కూడా వినియోగించుకోకుండా మీరు పోస్టులన్నీ బ్యాక్లాగ్ పెడతారంటే మీ పరిస్థితి ఏ స్థితిలో మీరు ఉన్నారో అనేది ఒకసారి ఆలోచించుకోండి మీ అంతటికి మీరే. సో ఉన్న పోస్టులు ఇప్పుడు బ్యాక్లాగ్ పెట్టే పరిస్థితి ఆ పరిస్థితి వస్తుందంటే దానికి కారణం మీరే అనమాట. సో మీరు చేసే మిస్టేక్స్, మీరు ఫెయిల్ అయిపోవడం వల్లనే ఆ బ్యాక్లాగ్ పోస్టులు అనేది అలాగే పడిపోతున్నాయి. సో వాటిని మీరు కొన్ని కేటగిరీలో అలా పోస్టులు మిగిలిపోతున్నాయి. సో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకొని అందరూ జాబులు కొట్టుకుంటే హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. సో దాన్ని ఒకసారి ఆలోచించుకొని కొంచెం బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. జీడీకి మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంగ్లీష్ అనేది చాలా అంత డెప్త్గా ఏం రాదు, సో సింపుల్గానే వస్తుంది. సో లాస్ట్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కట్ ఆఫ్లు అనేది బాగా పెరుగుతున్నాయి. అసలు జనరల్లో అమ్మాయిలకి అయితే 66, 68, 70 వరకు పోయినాయి కట్ ఆఫ్లు. సో ఎప్పుడు ఆ విధంగా పోవు. అమ్మాయిలకి 35, 40 అంటే కోకొల్ల ఎంతో గొప్ప అనమాట. సో నక్సల్ అయితే 35, 40 వస్తే జాబ్ వస్తుంది. ఇప్పుడు అది కూడా లేదు. ఈసారి హెవీ కాంపిటీషన్ లాస్ట్ నోటిఫికేషన్ కావచ్చు. ఈసారి కూడా మీరు చూడొచ్చు కట్ ఆఫ్లు ఒక రేంజ్లో పోతాయి. సో ఎవరైతే బాగా చదువుతారో, బాగా కష్టపడతారో వాళ్ళకే జాబులు వస్తాయి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ వచ్చి ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది. ఆగస్టు 27వ తేదీ నాటికి నోటిఫికేషన్ ఉంటుంది. సో మేబీ ఆ రోజే రావచ్చు. ఒకవేళ మిస్ అయితే 1-2 రోజులు ముందు వెనక వస్తుంది. సో ఆగస్టు 27 కంటే ముందుగా
మీ ప్రాసెస్ అనేది పూర్తి కంప్లీట్ అయిపోయి మీరు సెలెక్టెడ్ కాల్ లెటర్లు అనేది మీరు చేతికి తీసుకోవచ్చు. సో అంత స్పీడ్ ప్రాసెస్ జరుగుతుంది. మీకు ఈవెంట్స్ మేలో మీకు ఈవెంట్స్ అనేది 100% మీకు మేలోనే ఈవెంట్స్ అనేది జరుగుతుంది. సో ఈ గ్యాప్ అనేది మీకు ఫిబ్రవరి, మార్చ్‌లో ఎగ్జామ్ అవుతాయి. ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన వెంటనే ఆ ఏప్రిల్‌లో ఒకటి గ్యాప్ ఒకటి తీసుకొని మేలోకంతా మీకు ఈవెంట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో చాలా స్పీడ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎలక్షన్ జూన్ ఫస్ట్ వీక్ అంతా ఎలక్షన్ కంప్లీట్ అవుతాయి. సో దానికంటే ముందుగా మిమ్మల్ని ఈ కొంతమందిని రోజ్‌గార్ మేళా కండక్ట్ చేస్తారు. ఎలక్షన్ కంటే ముందుగా ఆ రోజ్‌గార్ మేళా కండక్ట్ చేసి జీడీ వాళ్ళని కూడా పిలుస్తాడు. ఖచ్చితంగా చూడండి మీరు. జీడీ వాళ్ళని పిలిచి కొంతమందికి కాల్ లెటర్లు ఇస్తారు. అందరికీ కాల్ లెటర్లు వచ్చే కొందికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లకి అంతా అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఫోర్స్ ఒకే టైంలో పిలవదు. వాళ్ళ టైం వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పిలుస్తారనమాట. సో అలా రకరకాలుగా పిలుస్తారు. సో మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఎలాగో ముందు తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరు ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్‌గా జరుగుతుంది. పోస్టులు ఇంక్రీజ్ అవుతుందా? అవ్వదా? అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీకు పోస్టులు అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది కూడా. సో చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక్క అవకాశం కాదు. రైల్వే నోటిఫికేషన్లు ఆల్రెడీ రిలీజ్ ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇంకా అగ్నివీర్ ఆల్రెడీ దగ్గర చూస్తానండి. అగ్నివీరు మొత్తం ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ అన్నీ కలిసి 50,000 పోస్టులు దాటుతాయి కావాలంటే చూడండి. సో ఆర్మీ వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎంఈఎస్ నోటిఫికేషన్ ఉంది. ఇంకా జీడీ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో వీటిలో ఏదో ఒక జాబులు కొట్టుకోవచ్చు ఖచ్చితంగా. సో మీరు కొంచెం గట్టిగా కష్టపడితే ఈజీగా జాబులు అనేది వస్తుందన్నమాట. సో ఇది జీడీకి సంబంధించి. విత్ హెల్త్ లిస్ట్ గురించి ఎవరైతే ఇప్పుడు విత్ హెల్త్ లిస్ట్‌లో ఉన్నారో ఆ విత్ హెల్త్ లిస్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌తో పాటుగా మిమ్మల్ని కూడా యాడ్ చేస్తారు. మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదంటే దానికి కారణం ఇప్పుడు ఆల్రెడీ జీడీ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీ ప్రాసెస్‌ని పట్టించుకోవట్లే. అలా అని మిమ్మల్ని వదిలేయరు గాలికి. సో ఖచ్చితంగా మీరు కూడా వీళ్ళతో ఇంక్లూడ్ అయ్యి మీరు ఆగస్టులో మీకు కూడా కాల్ లెటర్లు అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు ఈ బ్యాచ్‌తోనే మీరు ట్రైనింగ్ కూడా వెళ్తారు. సో విత్ హెల్త్ లిస్ట్ గురించి ఏదైనా అప్డేట్ రాలేదు ఏమీ. సో ఏదైనా అప్డేట్ వస్తే నేనే ఫస్ట్ చెప్తాను. మీరు అడగాల్సిన పనే లేదు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే బలవంతంగా మాత్రం దయచేసి ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.